హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జోయా బ్లాగ్స్. ఇవాళ వచ్చేసి మా ఇల్లు, మా హౌస్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మా హాలు. నేను అప్పుడప్పుడు మిషన్ కుడుతూ ఉంటాను. ఒక వస్తువు, పెద్ద వస్తువు ఉందంటే చాలండి ఇంట్లో. ఆ వస్తువు మీద చిన్న వస్తువులన్నీ జమ చేరుతూ ఉంటాయి. నా కొడుకు బందర్ బందర్ అన్నాడు, ఇంతసేపు చూసిండు, ఇక ఎక్కడికో బయటకు వెళ్ళిండు. ఇది మా హాలు. ఇక పరదా అంటావా, పిల్లలు ఒక్క వస్తువు కూడా ఉండనివ్వట్లేరండి సెల్ఫ్లల్లా. అందుకే పరదా కట్టిన అవుతాయి అంటే ఇగో అన్ని కింద జమ చేసిర్రు. మా హాలు. ఇంకా ఇల్లు అంటే ఇది మా సొంత ఇల్లు ఏం కాదు, కిరాయికి ఉన్నాం మేము. హైదరాబాద్ లో ఉంటాం మేము. ఇది వచ్చేసి మా కిచెన్ రూమ్. నేను ఎంత మట్టసంగా చదువుకుంటానో నా పిల్లలు అంత చెడగొడతారండి. ఇక్కడ బాగానే ఉంటాయి పెట్టినట్టు. ఇక ఇక కింది చూస్తున్నారు కదా, చిల్లర చిల్లరగా చేస్తారు వస్తువులు. ఇక ఇట్లా కూడా ఉండనియరండి, గంట తర్వాత హాల్లో మొత్తం అరుస్తారు. ఇక చూడండి, బయట వెదర్ మాత్రం సూపర్గా ఉంటదండి. ఈ వెదర్ చూసుకుంటూ ఇక్కడ వాతావరణం ఇలా అంతా చూసుకుంటూ వంట చేసుకుంటుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో మనసుకు. నాకైతే చాలా నచ్చిందండి బయట వెదర్ మాత్రం. మా ఇంట్లో నేను ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉంటానంటే కిచెన్ రూమ్ లో ఎక్కువ ఉంటానండి. అందుకే నా ఫేవరెట్ కిచెన్ రూమే. తెలుసు కదండి, ఆడవాళ్ళు ఎక్కువ కిచెన్ రూమ్ లోనే ఎక్కువ ఉంటారని. మా హస్బెండ్ తిడుతూ ఉంటాడు, ఎప్పుడు కిచెన్ రూమ్ లో చేస్తావు, కిచెన్ రూమ్ లో చేస్తావు, ఏముంది ఏముంది కిచెన్ రూమ్ లో ఎంత పని ఉంటదని. కానీ ఏం తెలుసు మగవాళ్ళకు, ఎంత చేసినా కిచెన్ రూమ్ లో పని పడవదని. మా స్టోర్ రూమ్. ఇక స్టోర్ రూమ్ అంటే స్టోర్ రూమ్ కాదులే, కానీ ఇంట్లో సామాన్లు, సరుకులు అవి ఇవి ఇందులో పెడుతుంటామండి. ఇది వచ్చేసి మా బెడ్రూమ్. బట్టలు చాలా నీట్గా మడత పెట్టుకుంటూ ఉంటానండి. నాకు చిల్లర చిల్లరగానే ఉంటే అస్సలు నచ్చదు. బట్టలు బాగా ఉంటాయి. చాలా మట్టసంగా మంచిగా చదువుకుంటానండి బట్టలు మాత్రం. ఇంకా ఇది వచ్చేసి వాషింగ్ మిషన్. ఇంట్లో నల్లాల ఫిట్టింగ్ లేక కొద్దిగా మూల పడ్డది వాషింగ్ మిషన్, మూల పెట్టాల్సి వచ్చింది. ఇంత నీట్గా ఉంచుకున్నా అండి. ఇక పిల్లలు ఉన్న కాడ తెలుసు కదండి ఎలా అవుతుందో ఇల్లు. ఇప్పుడు వచ్చేసి చూడండి ఆ ఇల్లు. ఇంకో రూమ్ అండి. నా చిన్న కొడుకు వీడు లేస్తే చాలు ఇల్లు మొత్తం ఆగవాగం. మా ఆయన ఏంది దీనికి ఎప్పుడు వీడియోలో పిచ్చి ఎప్పుడు తీసరే ఉంటదని మా ఆయన నవ్వుతున్నది కొద్దిగా. మైకల్లిన ఆనందం, సంతోషం మా ఆయనకు. ముఖం ఇక లేచిందంటే ఇల్లు దద్దరిల్లుతుంది ఇక. హాయ్ చెప్పండి. ఇగో మా పెద్ద కొడుకు ఇక ఊరు మొత్తం తిరిగి వస్తాడు. వాడికి ఇల్లు అవసరమే లేదు. ఏంద్రా అరుణ్, హాయ్ బోల్. చూడండి, ఒక బ్రెడ్ ఇస్తే చాలు ఇల్లు మొత్తం ఆగం తినుకుంటా బొర్లాడుకుంటా ఇళ్ళనే బొర్లాడతాడు, ఇళ్ళనే తింటాడు, టీవీ చూసుకుంటూ ఉంటాడు. ఇంకా టీవీని ఎవ్వరు పెట్టనియరు. మేము టీవీ చూద్దామని చూడనియ్యాడు. ఆడదే ఆ టీవీగా. ఇప్పుడు వచ్చేసి మా బయట
మా ఇంట్లో బయట కంటే ఇంట్లో కంటే బయటనే ఎక్కువ ఉంటాయి వస్తువులు. ఎందుకంటే మా పిల్లలు ఇంట్లో ఉంచారు, బయట ఉంచారు. ఎప్పుడెక్కడ ఉంచుతారో కూడా తెలియదు వస్తువులు. కుర్చీలు, బండ్లు, బయట వాతావరణం చూడండి వెదర్. ఇంక ఇందులో అసలు క్లారిటీ కనపడట్లే కానీ ఇంకా మీరు అసలు బయట చూస్తే రియల్ గా చూస్తే రియల్ గా నేను చెప్పింది అయితే నిజం అంటారండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే. మేము ఉండే సిటీలే కానీ మా ఇంటి బయట మాత్రం వాతావరణం పల్లెటూరు లెక్క ఉంటదండి. ఇంత వెదర్ మాత్రం సూపర్ గా ఉంటది. ఇక్కడ మా హస్బెండ్ మాత్రం చాలా ఇష్టం అండి. అందుకే సిటీలో ఉండనీయకుండా కొద్దిగా ఇలాంటి వాతావరణంలో ఉండాలని, పిల్లల్ని కూడా ఇలాంటి వాతావరణంలో పెంచాలని ఇక్కడ చూసి మరి ఇక్కడ తీసుకున్నాండి కిరాయి ఇల్లు. వేలం. కానీ వీడియో చూస్తున్నారు కదండి, కానీ ఒక్కళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేరండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎంతో కష్టపడి వీడియోలు తీస్తున్నాను కదండి. న్యాచురల్ గా ఇంట్లో ఉన్నవి మాత్రమే తీస్తున్నానండి. ఇంట్లో ఏం చేస్తున్నాం, ఎట్లా ఉండేది. మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి. మళ్ళీ కలుద్దాం మళ్ళీ వీడియోకు.